गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः. పరమాత్మ సార్, ఇది పరమాత్మ చింతామణి అనేది పుస్తకం. ఇది మనం ఇప్పుడు మాట్లాడినట్ల ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేదాంతాన్ని అందరూ చెప్పుకుంటూ పోయినారు. ఎవరు? గౌతమ మహాముని, జైమిని మహాముని, కపిల మహాముని, కన్వాదృష్ట వాళ్ళందరూ చెప్పినారు. కన్నాలుగా చెప్పిన దీంట్లో అయితే ఆ చెప్పిన వాళ్ళందరిలో ఒకరికొకరు సంబంధం లేకుండా ఉండాలి. కపిలుడు చెప్పింది కనాదుడు ఒప్పుకోడు, కనాదుడు చెప్పింది గౌతముడు ఒప్పుకోడు, గౌతముడు చెప్పింది జైమిని ఒప్పుకోడు. అందరూ మేము కూడా ఆత్మతత్వమే చెప్తామని చెప్పినారు అందరూ వాళ్ళందరూ. అయితే ఎవరిని పొందుకోకుండా ఎందుకు పొందలేదు అని అంటే, ప్రతి ఒక్కరు కూడా అనుభవాన్ని యుక్తిని విడిచిపెట్టేసి తర్వాత వాళ్ళకి తోచినట్ల పరమార్థం ఇట్లుందని చెప్పుకుంటూ పోయినారు అనమాట. అందువలన ఏ ఒక్కరిని ఒకరికొకరు నమ్ముకోకుండా పోయినారు. అప్పుడు ఈ శంకర్లు, ఈ గౌడపాదులు అని వీళ్ళు ఉండొచ్చండి, వాళ్ళు చెప్పిండే శాస్త్రానికి సార్వత్రిక పూర్ణానుభవం అని అందరి యొక్క అనుభవంకి ఆ సరిపోయేటట్టు చూసి చెప్పిండేది అనమాట. ఇది దాన్ని ఎట్లా చెప్పాలా, ఈ క్రమం ఎట్లుంటుంది అనేది కూడా తెలియకోకుండా వాళ్ళు ఇష్టానుసారం చెప్పినారు. కాబట్టి ఇప్పట్లో అవి పని చేయకోకుండా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు పోతాడనమాట. కాన వారి విచార క్రమంలో ఒక ముఖ్యమైన ప్రతిబంధకం వల్ల స్పష్టమవుతున్నది. ఇప్పుడు ఎప్పుడైతే ఇతరులు చెప్పింది నమ్మలేదు అన్నప్పుడు ఆయన దర్శనకారుడే, ఈయన దర్శనకారుడే. దర్శనకారుడు అంటే ఏమి? పరమాత్మాన్ని ఉన్నది చెప్తామనే వాళ్ళు లేదు. కాబట్టి అటువంటిప్పుడు మరి ఒకరు చెప్పింది ఒకరు నమ్మలేదు అంటే క్రమం సరిగా లేదు అని అర్థమవుతుంది. ఇప్పుడు వేదాంతులు కేవలము యుక్తి అనుభవంలో స్వీకరించిరి. మేమిప్పుడు ఈ గ్రంథమును ఆరంభించడంలో ఉద్దేశం ఏమనగా, ఈ సత్యనారాయణ స్వామి చేసినట్లు పరమార్థమును యుక్తి అనుభవం చేరిన నిర్ణయించడానికి సత్యమైన తెలుపుటకై బయలుదేరిన ఒకనొక దర్శనము కలదనియు దానిని సమాధించడం వలన ఇంతవరకు తెలిపిన తత్వజిజ్ఞాసందరి నూనె తొలగించుటేగాక పరమార్థ శాస్త్రం యొక్క పరిపూర్ణ ప్రయోజనం పొందగలమని విశ్వాసం మనకు కలదు. కాబట్టి ఇంతవరకు చెప్పిన వేదాంతాల్లో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ పోయేదే కాకుండా మనకు దీని వలన పరం ప్రయోజనం లభిస్తున్న విశ్వాసము మాకుంది. కనుక ఈ దర్శనం యొక్క పరిచయమును పాఠకులకు కలిగింపవలనని మేము ఈ ప్రయత్నమునకు పూనుకున్నాం. అందువలన విచారపరులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సమాచారం చెప్పితే కొంతవరకైనా, ఎందుకంటే ఎక్కడ వేదాంతం విన్నా కూడా ఎవరిలో ఏం భేదాలు ఉన్నాయనేది ఎవరికి తెలియదు. ఒక శంకర వేదాంతంలోనే ఎక్కడెక్కడ భేదాలు ఉన్నాయనేది బయటపడేది ఈడే వచ్చిండేది. కాబట్టి ఆ భేదాలు తెలియకోకుండా అందరూ ఏం మాట్లాడతారంటే మా గురువు చెప్పింది రైటు, మా గురువు చెప్పింది రైటు, మా గురువు చెప్పింది రైట్ అని పోయినారు. సరే, మీ గురువు చెప్పిన రైట్ అనే దానికి అనుభవానికి పొందాలి కదా. అనుభవానికి పొందితే ఏ గురువు చెప్పినా ఒప్పుకోవాల్సిందే. అనుభవానికి పొందుకోకుండా దాని నుంచి ఎవరు కూడా ఒకరికొకరు నమ్ముకోకుండా ఉండాలన్నమాట. మేము ప్రకటన తెలుపుతున్న దర్శనం ఉపనిషత్తుల యందు ప్రక్రియలపై ఆధారపడి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ చెప్పేటువంటి వేదాంతం ఎటువంటి తప్ప అంటే ఎవరో గాలికి పోయే వాళ్ళు మాట్లాడేది కాదు. ఉపనిషత్తులలో గురించి ఆ వేదాలు కృతులలో నుంచి ఏం చెప్పినారో పరమాత్మ స్వరూపం అంటే ఏమి అని దానిని యుక్తి అనుభవంలో చేత మనకు బోధ చేసేటువంటిది ఈ పుస్తకాల్లో చెప్పబడుతుంది అనమాట. ఉపనిషత్తులకు వేదాంతములను మారు పేరుండటం వలన ఈ దర్శనమునకు వేదాంత దర్శనం అని పేరు కలిగను. కాబట్టి ఉపనిషత్తులకు వేదాంతము అంటే పరమార్థ స్వరూపాన్ని తెలియజేసేది అని అర్థం. అంతే. వేదాంతం అంటే కూడా ఆత్మస్వరూపం అనేది కూడా వస్తుంది లాస్ట్కి. అయినా అటువంటి దాన్ని తెలియజేసే దానికోసమే వేదాంత దర్శనము అనే పేరు దీనికి వచ్చింది. కానీ ఈ దర్శనమును అవలంబించిన వారిని వేదాంతులని ఎందరు. ఈ దర్శనము శాస్త్రోపదేశం వల్ల జనించున్నను ఏదో ఒక ఆచార్యుని మతమును గాని ఏదైనా ఒక శాస్త్రమును గాని అవలంబించలేదు. ఇప్పుడు ఇది తయారైందంటే ఎవరో ఒకరు ఆయన చెప్పిండేదే సత్యమని లేదా ఏదో ఒక శాస్త్రాన్నే ఆధారం చేసుకొని చెప్పినారని కాదు ఇట్లా ఉండేది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇట్లా దానిలో అన్ని ఏ సమాచారాలు ఉంటాయి అవన్నీ క్రోడీకరించి దీంట్లో చెప్పబడింది అనమాట. దర్శనము ఒకనొక అసాధారణ విధానమును అనుభవమునకును యుక్తికి ప్రాధాన్యత ఇవ్వబడను. ఇది
కాబట్టి దర్శనం అంటేనే ఏముండాలంటే సాధారణమైన వ్యవహారాలు కాదు ఉండేది, అసాధారణం అంటారు. అంటే అందరూ చెప్పేటువంటిది కాకోకుండా అందరికంటే భిన్నమైందల్లా అది అందరికీ ఒప్పుదల కావాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి రూపాన్ని చూడాలంటే కన్ను ఉంటేనే రూపంతో చూస్తాము అని మాట అంటారు అనుకోండి. ఇప్పుడు ఎవరు వద్దంటారు దీన్ని? యా మతాలలో యా లోకాలలో వద్దంటారు దీన్ని. రూపాన్ని చూడాలంటే కన్ను ఉంటుంది అని చెప్తారు అనుకోండి. లేదు కన్ను లేకుండా చూడొచ్చని ఎవడని అంటాడా? అందరికీ ఉండాలన్నమాట. అటువంటిది ఒక ఇది ఉండాల. అటువంటి ఎప్పుడైతే మనకు అనుభవం ఉందంటే అప్పుడు మనం దాన్ని నమ్మొచ్చు, లేకపోతే నమ్మవలసిన అవసరం లేదు అని చెప్పబడింది. అనుభవముల యందు వెనువెంటనే తోపగల విరోధమును పరిహరించే విధమును తెలుపుటయేగాక ఈ అనుభవాల్లో కూడా ఇప్పుడు మనకి ఇంద్రియాల అనుభవం ఉంది, మనస్సు అనుభవం ఉంది. ఇవి సామాన్యంగా అందరూ ఉపయోగిస్తారు ఇవి. అయితే ఈ అనుభవాలన్నీ ఒక జాగ్రత్తకు సంబంధించినవే కానీ పరమార్థానికి ఉపయోగించేటువంటి పని దానికి రావన్నమాట. వ్యవహారానికి మాత్రం ఉపయోగించవచ్చు మన అనుభవాలు. మరి పరమార్థాన్ని తెలుసుకోవాలంటే ఏం ఉపయోగించాలని అప్పుడు దానికి ఏ యుక్తి వల్ల, ఏ ఉపాయం ద్వారా, లేదా ఏ మార్గం ద్వారా తెలుపడ అటువంటి అనుభవాన్ని చూపించేది దీంట్లో ఉందన్నమాట. అత్యంత ప్రబలమైన తత్తర్క స్వరూపం కూడా సర్వసమ్మతముగా తీర్మానింపబడెను. ఇప్పుడు కుతర్కాలు కూడా ఉంటాయి. ఆ కుతర్కాలకి ఇక్కడ సంబంధం లేదు. తత్తర్కం అంటే యథార్థంగా అందరికీ బోధపడేటట్లు ఉండాలి. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు వాకిల్లో ఒక వాకిలి తెరవబడిందంటే ఇంకో వాకిలి మూసినారనే కదా అర్థం. అర్థం కిటికీ తెరవబడిందంటే అర్థం కిటికీ మూయబడి ఉంటుందని. పూర్తి కిటికీ తెరవబడిందంటే ఏం చెప్పాలి మీరు? ఇప్పుడు ఆ తర్కం ప్రకారం అర్థం తెరిస్తే అర్థం మూతపడింది అంటారు. పూర్తి తెరిస్తే వల్ల మీరు పూర్తి మూతపడిందనల్లా. ఇది కుతర్కం అంటారు దీన్ని. అటువంటి కూడా తర్కం అనేది. తర్కం అంటే అనుభవానికి పొందికుండే తర్కం ఉండాలన్నమాట. అది అటువంటి తర్కాన్ని ఇక్కడ చెప్పబడింది అనమాట దీంట్లో. ఈ గ్రంథమున వేదాంత దర్శనం ఉద్దేశించిన పరమానుభవము అంటే శ్రేష్టమైనటువంటి అనుభవం అని. ఇప్పుడు మనకుండే అనుభవాలు అనేటువంటి అంటే శ్రేష్టమైనవి కాదనమాట. అవి కేవలం తోపితో ఉన్నటువంటి అనుభవాలు. వ్యవహారాల్లో మనం ఏమేమి చేస్తాడమో అవన్నీ కూడా కేవలము తప్పు తెలివి చేత ఉండేటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా. అయితే నిజమైనటువంటి అనుభవ స్వరూపం ఏముందో దాన్ని పరమ యుక్తులను సరళముగా అందరికీ బోధపడమని తెలుపడం వలన తర్కము చేతనే తత్వం నిశ్చయించుకుని కోరు వాళ్లకు దీనివల్ల గొప్ప ప్రయోజనం వాటిల్లగలదు. కాబట్టి సరైనటువంటి తర్కం ఉంది, సరైనటువంటి ఉపాయం ఉంది. కాబట్టి మన యొక్క నిజ స్వరూపం తెలుసుకునే దానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పబడింది. సంస్కృత గ్రంథములందు ప్రామాణ్య బుద్ధి గల వారికి కూడా ఆ గ్రంథములందు ఇక్కన ప్రధానములైన విషయములు లెక్కగచ్చలు లభింపగలవో తెలిపి అధ్యాయ సంఖ్యలను కూడా అచ్చటని తెలిపిన్నారు. ఒకవేళ సంస్కృతం వచ్చింటే మనం వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ చదివిందంటే దాంట్లో ఫలాని చోట ఫలాని శ్లోకంలో లేదా ఫలాని మంత్రంలో ఈ అధ్యాయంలో ఇది ఉందని కూడా చెప్పినారు. ఎవరికి? సంస్కృతం వచ్చిన వాళ్ళకి కూడా. అయినను ఏ వాక్యమునే గాని వాక్యమును ఒకే కారణం చేతనే విశ్వసించే తీరవలనంటూ సమంజసం కాదు. ఒక సెంటెన్స్ చెప్తాం అనుకో, వాక్యం చెప్తాము, ఇది పూర్తి వాక్యమైందని దాన్నే నమ్మవచ్చినటువంటి పని లేదు. మరేమి ఆయా వాక్యముల అక్షరార్థం నీకు తెలుపలేదు. ఆయా ప్రమాణ వచన నుండి యుక్తిని మాత్రం స్వీకరించి గ్రంథమున చేర్చమంట పాఠకులు ఎరిగి ఉండవలేను. కాబట్టి దాంట్లో ఉండే వాక్యాల యొక్క అర్థాలు కాకుండా దాంట్లో ఏమైతే తెలియజెప్తుందో దాన్ని మాత్రం స్వీకరించి దీంట్లో చేర్చబడింది. కాబట్టి వేదాంతులు విచారక్రమమున పూర్ణ దృష్టిని అవలంబించరు. వీటి నుంచి బాగినండి అంటే. ఇప్పుడు మిగతా వేదాంతులు పూర్ణ దృష్టిని ఉపయోగించలేదు, అపూర్ణ దృష్టి అంటారు. ఏమి అపూర్ణ దృష్టి అంటే ఇప్పుడు మనందరికీ కూడా 3 అవస్థలు ఉన్నాయి. ప్రతి మానవుడు కూడా 3 అవస్థలు అనిపిస్తాడా లేదా? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేది 3 అవలవిస్తాడు. అయితే విచారం వేదాంతం ఎట్లా చేస్తాడంటే స్వప్నం అనేది కేవలం వాసనాజన్యము, దానివల్ల ఏదో రెండుసేపు వచ్చిపోతుంది, అందువల్ల ఏం ప్రయోజనం లేదు దాని గురించి విచారం చేస్తే. పోనీ స్వప్నం నుంచి మేలుకున్నాక స్వప్నంలోని బాధలు ఏమైనా మనల్ని బాధిస్తాయా? నెలకు వచ్చినాక దాన్ని తీర్చుకోవాలనుకుంటారా మీరు? ఏం లేదు కదా. మరి దాన్ని విచారం చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? దాన్ని విడిచిపెట్టాలా, ఊగిటేవాళ్ళండి. తర్వాత నిద్ర. ఆ నిద్ర అనేది ఏం చేస్తుంది? మనం బాగా
కష్టపడి పనిచేసింటేనో లేదా బాగా ఎక్కువ తినింటేనో ఆ ఆయాసమై విశ్రాంతి తీసుకుంటే అది పనికి వస్తుంది. కానీ దాంట్లో చేసేది ఏముంది? నిద్రలో అంటే నీకేం ప్రయోజనం ఉంది? దాన్ని విచారించవలసిన అగత్యం ఏముంది? చెప్పండి. మన నిద్ర గురించి ఏం ఆలోచన చేసిన పని ఏముండదు. దాని గురించి విచారం చేయాలా? జనం దగ్గర వెళ్తే కూడా అంటారు ఏం అవసరం ఏమో దాని గురించి విచారం చేసేదేమని. సరే, దాని గురించి విచారం చేసే అవసరం లేదు. నిద్ర లేదని గట్టి ఎట్లుంటుంది? నిద్ర లేదని గట్టి ఎట్లుంటుంది చెప్పండి. కాబట్టి మరి దాన్ని విచారించవలసిన అవసరం లేదంటారా? జనం ఇట్లున్నారు. కాబట్టి ఆ విధంగా మనకి కష్టాలన్నీ మెలకు వచ్చినప్పుడు ఉన్నాయప్ప. ఈ కష్టాలు తెచ్చుకోవడానికి మెలకులు ఏం చేస్తే సరిపోతాయి అని, ఏ సుఖాలు సంపాదించుకోవాలంటే ఏం చేస్తే సరిపోతుంది అని. ఈ అపూర్ణ దృష్టి అంటే ఒక అవస్థను మాత్రమే పెట్టుకొని విచారం చేసి చెప్తాడు వేదాంతులు అందరూ. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోలేదే, శంకర వేదాంతానికి మిగతా వేదాంతులు చెప్పేదానికి డిఫరెన్స్ ఇది బాగుంది. అయితే వాళ్ళు కూడా మూడవ అవస్థను విచారం చేస్తారు కదా అని అర్థం. మీరు వాళ్ళు కూడా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని చెప్తారు వాళ్ళు. అయితే ఎట్లా చెప్తారు వాళ్ళు చెప్పే దాంట్లో? ఈ విధంగా చెప్పేదనమాట. జాగ్రత్త మాత్రం సత్యము, తర్వాత ఈ స్వప్నం అనేది వాసన జన్యము, మనం మెలకులో ఏమేమి అనుకుంటామో అది వస్తుంది. తర్వాత నిద్ర అనేది ఈ విధంగా నిద్రాంతి అవస్థ, దాంట్లో అజ్ఞానము. నిద్రపోయినానికి ఏం తెలుసు? నిద్రలో ఏం తెలుసు? మీకు ఏం తెలుసు? మరి అజ్ఞానం ఉందా లేదా? కాబట్టి ఆ రెండు పక్క పెట్టండి అని చెప్పేసి ఇంతే విచారం చేసేవాళ్ళు. అవస్థల విచారం అంటే ఈ మెలకులో కూర్చొని దాని యొక్క వ్యవహారాన్ని వీళ్ళు నిర్ణయం చేసి చెప్పేస్తారన్నమాట. నిజంగా ఆ స్వప్నం అంటే ఏమి, ఆ స్వప్నావస్థ అంటే ఏమి, నిద్ర అంటే ఏమి, ఆ సుషుప్తి అవస్థ అంటే ఏమి, దాని అవస్థ అనొచ్చునా లేదా, ఇవేమి ఎవరికి విచారం లేదు. అట్లా విచారం చేశారు. కాబట్టి అది అపూర్ణ దృష్టి. ఇప్పుడు మనం ఇక్కడ చేసేదానికి దీన్ని పూర్ణ దృష్టి అంటారు. అందుకే మొట్టమొదటి నుంచి మీరు వింటే ఇది, తర్వాత మీకు కూడా కొంచెం బోధపడే. మధ్య మధ్యలో మేము చెప్తా అంటే దీని గురించి మీకు ఎక్కువ టచ్ లేదనమాట. అందరికీ మొదటి చెప్పిన వాళ్ళందరికీ తెలుసు దీని కథ అంతా. కొత్తగా వచ్చినా తెలియదు. ఏమో పొంద చెప్తారప్ప ఇలా అంటారు. దానికే దీన్నే మొదలుపెట్టి దీన్ని కంప్లీట్ చేసినాక మళ్ళీ చెప్తాం లేని. పరమార్థమును పురాణ ప్రసిద్ధమైన దేవలోకమునందలి చింతామణితో పోల్చవచ్చును. ఆ చింతామణి అంటే ఏం దాని అర్థము? ఏది కోరితే అది ఇస్తుంది అని. ఆ చింతామణి దగ్గర ఉండేవాడు ఏది అనుకుంటే అది వస్తుంది అంటారు. అట్లా ఈ పరమార్థం అనేది కూడా ఎటువంటి తప్ప అంటే ఏది కావాలంటే అది ఇస్తుంది అని. అది ఎవరు దేనిని కోరుతురో ఆ రూపమునే ధరించును. అది చింతామణి. పరమార్థమను ఒక పదార్థం కలదని కొందరు, అది లేదని కొందరు. చూడండి, దీని మీద పరమార్థం అంటే మన స్వరూపం అనొచ్చు, లేదా బ్రహ్మ అనొచ్చు, లేదా ఆత్మ అనొచ్చు. ఈ మూడింటిని కూడా పరమార్థం అంటే శ్రేష్టమైన అర్థముని. ఎట్లా శ్రేష్టమైన అర్థం అంటే, ఉదాహరణకి మనం వ్యవహారం చేసేదంతా కూడా పరమార్థం కాదు. అర్థమైన పరమార్థం ఆధారంతో ఉండే రూపనామాలను మనం వ్యవహారం చేస్తాడు. ఇప్పుడు ప్రపంచం ఉందంటారు. ఈ ప్రపంచానికి మూలం ఏమి అంటే ఎవరు చెప్తారు? పంచభూతాలకు మూలం ఎవరంటే ఏం చెప్తారు? సృష్టి అంటే ఏం చెప్తారు? ఇవన్నీ చెప్పాలి కదా. భగవంతుడు, ఆ భగవంతుడు అంటే ఎట్లా వాడు? నామరూపాలతో ఉండేవాడా? ఇప్పుడు భగవంతుడు అంటే అందరూ చెప్తాడారు. ఈశ్వరుడు భగవంతుడు, విష్ణు భగవంతుడు, బ్రహ్మ భగవంతుడు, అగ్ని భగవంతుడు అందరూ చెప్తాడారు కదా. దీనిలో ఎవరు భగవంతుడు? ఒక మతానికి ఒక దేవుడు ఉన్నాడు, అవునా కదా. మరి ఎవరు నమ్మాలి? అందుకోసమే ఆ పరమార్థము అంటే దాన్ని విడిచి రెండోది ఉండకూడదు. అటువంటి దాన్ని పరమార్థం అంటారు. ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలన్నీ కాదు, ఆ అర్థాలన్నిటికీ మూలమేమి అనేది రావాలి. ఇప్పుడు అది ఇక్కడ విచారం చేసేదన్నమాట. అది వాళ్ళని కొందరు ఏమంటారు? కొందరు అది లేనే లేదు, యా పరమాత్మ లేవా, ఏటుండదు మీరు బాగా చెప్తాడారు అని కొంతమంది. మరి కొంతమంది అది ఏకమని, అనేకమని మరి కొందరు. పరమాత్మ అంటే ఒకటే కాకపోతే చాలా ఉంటుందని కొంతమంది, లేదు అది ఉండేది ఒకటే అని, కొంతమంది లేనే లేదు అని ఈ విధంగాను. ఇంకా అది సగుణమని కొందరు, అది గుణాలతో కూడి ఉంటుందని. నిర్గుణమని ఇంకా కొందరు, ఏ గుణాలు లేవని కొందరు. అది క్రియాసహితం అని కొందరు, అది నిష్క్రియని మరికొందరు.
ఆ పరమార్థం అనేది క్రియలు చేస్తుందంటే పనులు చేస్తుందని, కొంతమంది పనులు చేసేదే లేదని కొంతమంది, అది జ్ఞానమని మరికొందరును, అర్థరూపమని ఇంక కొందరు, ఆ పరమాత్మ అనేది జ్ఞానమని, లేదా దానికి అర్థం అంటే ఏదో ప్రయోజనం ఉంటుంది అని మరికొందరు, సుఖరూపమని కొందరు అది దుఃఖరూపమని మరి కొందరు. ఈ పరమాత్మ ఎట్లుంటుందంటే సుఖరూపంలో కొంతమంది అంటే యా సుఖం ఉండాలి, మేమంతా కష్టపడుతున్నాము, ఇంకా సుఖం ఎట్లుంటే మాకెందుకు దుఃఖం వస్తాడే అంటారు లేదా? ఆ విధంగా కొందరు వాదింప నేను నీవనుభావం లేదని ఇంక కొందరు, నేను లేదు నువ్వు లేదు అని ఇంక కొంతమందిను. ఈ విధముగా జనులు దాన్ని నానా విధములుగా వర్ణిస్తున్నారు. అది ఏదైతే భగవంతుడు అంటారో, లేదా ఆత్మ అంటారో, బ్రహ్మ అంటారో, చైతన్యం అంటారో, ఏమని అనుకోండి, దీన్ని ఒక్కొక్కరి అభిప్రాయంలో ఒక్కొక్క రకంగా జనమంతా ఉంటారన్నమాట. దీంట్లో నానా విధములైన వికల్పములు. ఇప్పుడు మనం చేసేటివన్నీ కూడా వికల్పాలు అంటే లేనివిని. వికల్పాలు అంటే లేనివి. మరి లేని మేమేంటికంటామంటే అంటారు, మీరు అట్లా అంటారు. మరి దానికి మనం ఏం చేసేకుండదు. ఇప్పుడు అవస్థలు ఉన్నాయంటారు, అవునా కదా? అవస్థలు ఉన్నాయంటారంటే అవస్థలు ఎట్లుంటాయంటే ఏం చెప్తారు? జాగ్రత్త అవస్థ అంటే ఆ జాగ్రత్త ఎట్లుంటుందో చెప్పండి చూస్తాము. ఎట్లొచ్చేది ఈయనది. సరే, ఇప్పుడు జాగ్రత్తగా ఉండవు కాదు చెప్పు. ఇప్పుడు ఇది టేప్ రికార్డ్ అంటే దీనికి ఒక రూపము పదం ఉంది. ఇప్పుడు జాగ్రత్త అంటే దానికి ఏం రూపం ఉంది, ఏం పేరు ఉంది? అనుభవం పేరు దానికంటే వేరే, దాన్ని పెట్టు. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం రానియండి. స్వప్నం అంటే ఏమి, నిద్ర అంటే ఏమి, ఓన్లే అవన్నీ ఏమొద్దులే, అవన్నీ చాలా కష్టం. ప్రపంచం అంటే ఏమో చెప్పండి చూస్తాం అదన్నా కానీ. ఏం కనిపిస్తుంది నీకు ఇప్పుడు? ఏమేమి కనిపిస్తుంది చెప్పది చెప్పు. కూటాలంటే ఒక పేరు, నదులంటే పేర్లు, కొండలంటే పేర్లు, రూపాలు. ప్రపంచం అనేది చూపించాడు. ఇదంతా కూటే ప్రపంచం అని. కూడిపోతే అంతేనా? ఇప్పుడు అన్నింటితో చెప్తారు, అంతేనా చెప్పొచ్చిండేది ప్రపంచం అనే దాంట్లో. నేనున్నాననేది ఏం రాలేదు కదా. నువ్వు చెప్పేది నేనంతా చూస్తాననే దాంట్లో ఉంటుంది, కానీ నువ్వు ప్రపంచానికి నువ్వు సపరేట్ గా ఉండవా? మరి నువ్వు ప్రపంచంలోనే పడ్డా, మరి దాన్ని చెప్పు. ప్రపంచం అంటే కనబడేదంటే నువ్వు నువ్వెవరితో ఉండవు. కాబట్టి ఏ దానికి మనకు సరైన అర్థం తెలీదు. ఊటే వ్యవహారం జరుగుతుంది కాదనదు. అది వేరే ఎందుకు ప్రశ్నలు ఎవరు వేయలేదు కదా. అందరూ ప్రపంచం అంటే మేము ప్రపంచం అంటున్నాం, అందరూ అదేదో వస్తుంటే మేము దాన్ని అంటున్నాం అంతే. అవునా అది కాదా అనే దానికి ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి ఇట్లా ఇప్పుడు ఇదేమిటి తప్ప ఎవరు స్తంభం అంటారు. అవునప్పుడు మీరు స్తంభం అంటారు, రాయి కనపడుతుంది మాకంటే ఏమంటారు మీరు? రాయే స్తంభం లేదు, మాకు అర్థం కాలేదు. రెండు ఉన్నాయా దీంట్లో? చెప్పండి. రాయి చెక్కబడింది సంబంధం లేదు, చెక్కబడేది కిక్కుబడే సంబంధం లేదు. నీకే వ్యవహారానికి వాళ్ళు వాటానికి వేరే, దాని నిజమైన స్వరూపం ఏమీ అట్ట రావాల. అదే వాళ్ళందుకు అంటారు, అట్లా అనకూడదు. బంగారు నెక్లెస్ ఉండొచ్చు, వెండి నెక్లెస్ ఉండొచ్చు, రాగిది ఉండొచ్చు, ఇనుముది ఉండొచ్చు, కాబట్టి బంగారు అని చెప్తారు అంతే. అట్లా అంతే. నెక్లెస్ అంటే లోహం ఏదో ఒకటి ఉండాలి దానికి పరమార్థంగా. నెక్లెస్ అనేది రూపము, పేరు. అయితే అది బంగారుదైనా ఉండొచ్చు, వెండిదైనా ఉండొచ్చు, ఇనుముదైనా ఉండొచ్చు, రాగిదైనా ఉండొచ్చు, ప్లాటినందైనా ఉండొచ్చు, అవునా కదా? కాబట్టి ఆ నెక్లెస్ అన్నప్పుడు దాని పరమార్థం ఏమి అనేది తెలుసలా, అంటే మూలమేమి అది కావాల్సిండేదనమాట. అందుకే ఆ మూలమే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిండేది. అంతేగాని ఇవన్నీ ఏం తెలుసుకున్నా నిష్ప్రయోజనం. ఎందుకంటే ఆ మూలాన్ని గుర్తించుకోకుండా ఎన్ని నాళ్ళు మనకు తెలిసినా కూడా దీని నుంచి ప్రయోజనం లేదు అనేది వేదాంతం యొక్క లక్షణం అనమాట. అందుకే ఉండేదే పరమార్థము. ఆ పరమార్థం అంటే దాన్ని బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ ఆత్మ అంటే అది మనందరి స్వరూపం అని చెప్పేకి వచ్చింది. అంతేగాని ప్రపంచం ఉందని చెప్పేకి రాలే. మనం అనుకున్నట్ల ప్రపంచం ఉంది,
అవస్థలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, పుణ్యపాపాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పేకి రాలేదు శాస్త్రము. ఉండేది పరమాత్మ, అదే అందరి స్వరూపం అని చెప్పేకొచ్చిండేది. ఇది మూలాన్ని చెప్పేకొచ్చింది. మూలంలో తోచేటివన్నీ అనుకునే కాదు వచ్చిండేది ఇది వేదాంతం చెప్పేది. అది బాగా గుర్తుపెట్టుకోండి, వేదాంతం చెప్పేది. మరి ఎందుకు చెప్తాను ఇది అన్నట్లయితే దానికి కూడా చెప్పిన వాళ్ళు లేరు వీళ్ళంతా. ఎందుకు చెప్తున్నారంటే మీరంతా ఇది ఉందని అంటున్నారు కాబట్టి, మీరంతా మేము పుట్టినాము, ప్రపంచం ఉంది, దీనికి దేవుడు ఉన్నాడు, భగవంతుడు సృష్టి చేస్తాడని అంటున్నారు కాబట్టి కానీ లేని మనం ఏమనుకున్నామో దాన్ని అధ్యారోపణ చేస్తుందంటే. అధ్యారోపణ, మీరు ప్రపంచం ఉంది అన్నారు, ప్రపంచం ఉంది, ఆ ప్రపంచం స్వతంత్రంగా ఉందా లేదా భగవంతుడు సృష్టించినాడా? భగవంతుడు సృష్టించినాడు, భగవంతుడు సృష్టించినాడు. మీ మాటలే ఇవన్నీ, శాస్త్రం మాటలు కాదు ఇవన్నీ. ఇదంతటినీ తీసుకొని దాన్ని అనువాదం అంటే మీరు చెప్పిన దాన్ని చెప్పుకుంటూ మళ్ళా దాన్ని తీసేస్తుంది అనమాట. దీన్ని అధ్యారోప అపవాద న్యాయము అంటారు. కొంతమంది అడగచ్చు, లేని ఎందుకు అధ్యారోపం చేయాలా, అప్పుడే చెప్తే సరిపోదా అంటే అప్పుడే చెప్తే సరిపోయట్లేదు. మీరు పుట్టలేదు అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరైనా ఒప్పుకుంటారా? ఎంత పనికి మళ్ళీ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కాబట్టి దాన్ని నువ్వు అనిపించిందే. అందుకే మొట్టమొదటి వేదాంతం అంతా కూడా తప్పు తెలివిని ఉపయోగించి ఆ తప్పు తెలివినే వాళ్ళు చెప్పుతూ ఇది సరైనది కాదు అని అనుభవంలో చూపిస్తుంది అనమాట. ఇది వేదాంతంలో ఉండే విశిష్టత. ఇది ఉండాలి, ఇట్లా ఉండాలి. అంతేగాని దాంట్లో ఏడుతో ఉండాలి, ఇంకేమేమో చెప్పే పోకూడదు. అదంతా ప్రవృత్తి ధర్మం అంటుంది. అందుకే ఇక్కడ ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అని రెండు ఉన్నాయి. అందరికీ ధర్మ జిజ్ఞాస వైపు తిరుగుతారు. బ్రహ్మ జిజ్ఞాసకు రావాలంటే అందరికి సాధ్యమయ్యే పని కాదు. బ్రహ్మ జిజ్ఞాస రావాలంటే ఏదో మేము ధర్మం చేయాలా, ఇంకా మంచిగా పుట్టాలా, సుఖాలు అనుభవించాలా, లేదా స్వర్గలోకానికి పోవాలా, లేదా బ్రహ్మలోకానికి పోవాలా, ఈ దృష్టితోనే ఉంటారు అందరూ. అయితే మన నిజ స్వరూపం ఏమి, నిజంగా స్వర్గలోకము బ్రహ్మలోకాలు ఉన్నాయా అని విచారణ ఎవరు కావట్లేదు. మరి శాస్త్రం చెప్పింది కదా అంటే అజ్ఞానం చెప్పింది అవన్నీ. ఎవరికైతే తత్వం కావాలా అనే వాళ్ళకి అవన్నీ చెప్పలేదు. తత్వం అవసరం లేదని ఉండొచ్చండి, వాళ్ళకి ఇవన్నీ చెప్పింది అనమాట. స్వర్గలోకం ఉంది, బ్రహ్మలోకం ఉంది, ధర్మాలు ఉన్నాయి, పుణ్యాలు ఉన్నాయి, జనమణాలు ఉన్నాయి, అంతా మీరు ఏమేమనుకుంటారో అంతా ఉందంటుంది ఒకటే మాట. అది అర్థమైనా? ఇప్పుడు ఎవరైతే జిజ్ఞాసు నా స్వరూపమే నాకు కావాలా, ఇదంతా అవసరం లేదంటే వాళ్ళకి దానికి అట్ట వేరే. ఎవరైతే దాని మీద దృష్టి లేదో వాళ్ళందరికీ ఇదే. అందుకే మనం అందరము ఎవరి దగ్గరికైనా పోయి ఈ వేదాంతం ఉండేది పరమాత్మే అంటే అది మీరు పెట్టుకోండి కానీ మాకు అవసరం లేదని లేచిపోతారు. అవునా? ఎంతసేపు ఉన్నా ఏదో ఫలాన్ని చేస్తే ఫలాన్ని మనకు వస్తుంది అంటే దానికి అందరూ ఎగబడతారు. ఇక్కడంతా వేదాంతంలో ఏం చెప్పబడుతుందంటే అంత విడిచిపెట్టేది చెప్తుంది కానీ చేయమని చెప్పేది లేదు. మరి ఈ సాధనలు ఇవన్నీ చేయమని చెప్తారు కదా అంటే ఆ సాధనలో నీకు చిత్తశుద్ధి ఏర్పడి ఈ విధంగా మీరు తత్వాన్ని వినాలా, ఇదంతా కాదు అని మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు వినాలనే దానికోసం ఈ చిత్తశుద్ధికి ప్రయత్నం. ఆ చిత్తశుద్ధి అనేది కూడా వరకు ఉపాసన చేసిన వాళ్ళకి కూడా చెప్తారు. అదే కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకో, లేదా ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకో, లేదా విష్ణువుని ప్రత్యక్షం చేసుకోండి. వాళ్ళకు కూడా చిత్తశుద్ధి వరకేది, అది సత్యం అని చెప్పలేదు. లెక్క పెట్టుకోండి. మరి కంపం పడుతుంది వేదాంతం అంటే ఏమనుకుంటారు? ఇప్పుడు నేను ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాను నాకంటే గొప్ప లేదంటే కూర్చోవాయని కూర్చో అంటాడు. నీ ఈశ్వరుడు నువ్వు ఇద్దరు కూడా పరమాత్మలో అంతర్గతమే కానీ నీ స్వతంత్రం కాదని ఇస్తుంది ఒకటే మాట. ఇప్పుడేం చెప్తారు మరి? ఇప్పుడు అర్జునుడికి ప్రత్యక్షమైన లేదు శివుడు. దేవలోకానికి పోయి అర్ధ సింహాసనం ఉంది, ఇంద్ర సింహాసనం కూర్చొని చిన్న లేదా? వాడు కృష్ణుడు ఏమన్నా నీవు అజ్ఞానాన్ని లేకపోతే జ్ఞానాన్ని అయిపోయి మరి కాబట్టి చెప్పుకోండి. అంత పొందినటువంటి వాళ్ళకు కూడా ఈ తత్వం తెలియని దేవతలకు తెలియదు, ఋషులకు తెలియదు, ఎవరికి తెలియదనే చెప్పేది ఈ వేదాంతం అంతా అనేది కూడా. మనం ఏమనుకున్నాం వాళ్ళు గొప్పలు కావచ్చు, వాళ్ళకి అంతా తెలిసిందని మనం అనుకుంటాను. మన వలే ఎట్లయితే పశుపక్షాదులు మనకంటే హీనం అనుకున్నామో దానికంటే మనం సూపీరియర్, కొంత మంచి అనుకున్నాం. దేవతల దృష్టిలో మనము ఆ పశుపక్షాదులు ఉన్నట్ల అవి మనకు పనిచేసి పెడతాడు. చూడు మనం కూడా దేవతలకు పనిచేసి పెడతాను. ఈ గ్రేడ్లు అంతే అన్న, దానికి ఒకటి గ్రేడ్ అంతే. ఇది
అయితే నిజమైన మన స్వరూపం లేదా పరమాత్మ అనేది ఏదప్ప అని అంటే అది పరమాత్మ బ్రహ్మ అని దాన్ని చెప్పేదానికి వచ్చిండే చూడదు. అందువలన దీన్ని అంతా తెలుసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని మధ్య మధ్యలో యాదవ్ కనపడిన దానికంతా ఇవెట్లా అని కూడా ఇవన్నిటిని కూడా దీన్ని విన్నాక ఇంకా అవన్నీ చూడగా అంటుంది అనమాట. మొత్తం విడిచిపెట్టాల్సి వస్తుంది. మానవ జన్మ ఎత్తినారు, వివేకం ఉంది మీకు, మాకేదో తెలుసుకోవాలా ఇది కాకుండా అని అనుకుంటారు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనం. వ్యవహారస్తులు చూసి వాళ్ళు అంత సంపాదించినారు, వీళ్ళు ఎంత సంపాదించారు, దాన్ని సంపాదించేదానికి కాదు ఇది వచ్చిండేది. ఎందుకంటే ఒక టూర్ వచ్చిన అవకాశం మళ్ళా వస్తుందనే జ్ఞానం కూడా లేదు, ఇది గ్యారెంటీ లేదన్నమాట. ఇది ఎందుకే మనుష్యత్వం రావాల, ముముక్షత్వం రావాల, మళ్ళీ ఈ సత్సంగం ఇది కూడా కలగాలి మనకి. ఈ మూడు కలగవు. చాలా మంది ఉంటారు, ఎంతమంది వచ్చారు ఇక్కడ. మనుష్యత్వం మనుషులే పుట్టినాము, తర్వాత ముముక్షత్వం మాకేదో తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా కలిగింది. ఆ జిజ్ఞాస కలిగేదానికి సత్సంగం ఎట్లుంది మనతో. నిజమైన గురువు ఎటువంటి వాడు అని చెప్పినారు శాస్త్రంలో మనకి. మొట్టమొదటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువుని ఆశ్రయించాలని చెప్పినారు మనకి. శృతులు తెలిసిండాల, తర్వాత పరమాత్మ అనుభవం కూడా పొందిండాల. ఈ రెండు ఉన్నోళ్ళను మాత్రం ఆశ్రయిస్తేనే మనకు తత్వం బోధపడుతుంది. కానీ కంఠపాఠం చేసి చెప్పే వాళ్ళ దగ్గరికి పోతే ఏమి ఉండలేదు. వాళ్ళు కంఠపాఠం చేసి చెప్తారు, మీరు వాళ్ళు చెప్పింది వింటారు, ఆ భావాన్ని మీరు కూడా పొందుతారు. అనుభవం మనకు వచ్చే చాలా కష్టం అది. వాళ్ళు అనుభవించిన వాళ్ళు మాత్రం చెప్పినప్పుడు మాత్రమే దాని యొక్క ప్రయోజనం మనకి. ఈ మార్గం కూడా పోతే ఈ అనుభవం వస్తుంది, ఆ అనుభవం మీరు చూసుకోండి అంటారు. అప్పుడు మనకు ఆ తత్వం బోధపడే వీలైతుంది. అందువలన ఆ అటువంటిది సత్సంగం యొక్క అంటే శంకర వేదాంతమే మనకి దొరికింది. మిగతా వాళ్ళు కూడా అంటారు మేము శంకర వేదాంతమే చెప్పేది, మేము వేరే వేదాంతం చెప్పేది అంటారు. మరి శంకర వేదాంతమే ఇప్పుడు పూర్ణ దృష్టిని పెట్టి చూడాలా అని రాసినారు. మరి మీరు పూర్ణ దృష్టిని పెట్టి చూస్తాడారా? మీరు చెప్తాడారు వేదాంతం కాదనేకేం లేదు. స్వప్నం అంటే ఏమంటారు? వాసనాజన్యం అంటారు, నిద్ర నిస్సారం అజ్ఞానం అంటారు. మరి మాండిక్య ఉపనిషత్తు ఏం చెప్పింది? జాగ్రత్త అంటే ఏం చెప్పింది? జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూల వైశ్వానర ప్రథమ పాద. అది జాగ్రత్త అనే దానికి చెప్పాల. అదేవిధంగా స్వప్నానికి చెప్తుంది, అదేవిధంగా నిద్ర గురించి కూడా చెప్తుంది. మరి అవన్నీ చెప్పుకోకుండా నిస్సారం అజ్ఞానం అని ఏం చెప్తున్నారు చెప్పండి. మనం కొత్తగా సృష్టి చేయలేదు కదా ఇదంతా. మహాత్ములు చెప్పినారనే కదా మనం ఇప్పుడు చెప్పుకుంటాండి అది. మరి వాళ్ళు కూడా మేము దానిలన్నీ చదివే చెప్తామంటున్నారు. ఉపనిషత్తులన్నీ మాకు బాగా నోటికొచ్చు కాంటాము రాని మంచిదే. మరి చెప్పు, మాండిక్య ఉపనిషత్తు ఏం చెప్తుందో చెప్పు. అది 3 అవస్థల గురించి వేరే ఏమేమి చెప్పదు. మీరు బేకైంది అడగండి, దాంట్లో ఏం చెప్పలేదు. అది ఎంతసేపు ఉన్న జాగ్రత్త అంటే ఏమి, స్వప్నం అంటే ఏమి, నిద్ర అంటే ఏమి. ఉండేది 12 మంత్రాలు. ఆ 12 మంత్రాలు చాలు అంటుంది పరమాత్మత్వాన్ని గుర్తించేదానికి. ఈ ఉపనిషత్తులు ఎన్నోటి ఉంటే కూడా ఆ ఉపనిషత్తుకు చెప్తుందనమాట. మాండిక్యం ఏకం ఏవ ఆలం. మాండిక్యం ఒక్కటే చాలు మీకేనే. అది ఉపనిషత్తుల్లో అంతా ఎట్లుందంటే మీరంతా దండలన్నీ చేపించుకొని మధ్యలో ఏదైనా పథకం అట్లా పెట్టుకుంటారు చూడండి. అట్లా ఈ ఉపనిషత్తుల మధ్యలో అది తలమానికి ఉన్నట్లు అంటారు దాన్ని. మరి ఎందుకు దాంట్లో అయితే దాన్ని ఎవరు తడుకోరు. తడువుకునే చెప్తారంటే ఇట్లే చెప్తారు. ఆ ఈ విష్ణుడు, తైజసుడు, ప్రాచుడు అనే వాళ్ళందరూ 3 కూడా ఈ జీవవాచకాలు అంటారు. ఆ శాస్త్రం ఆత్మవాచకాలని అది అంటుంది అనమాట. ఎట్లా పొందుతుంది మరి ఇప్పుడు ఇది? అయితే జనానికి ఈ లక్షణం తెలియవు. వాళ్ళు ఏం చెప్పింది అది పెద్దలు చదివినారు చెప్తున్నారు. ఎంతో మంది లక్షల మంది వాళ్ళు ఎమిడికి పోతా అంటే మనం మాత్రం మాట్లాడితే ఏం చెప్తుంది తప్ప వీళ్ళు అంటారు. కాబట్టి ఇవంతా బాగా తెలుసుకోవాలన్నాడు. వేదాంతానికి ఇంత వీటికి ఆధారం వేసుకుంటేనే మనం వేదాంతం యొక్క దాని వృత్తి ఏమనేది తెలుస్తుంది. మిగతా సార్లు వృత్తి తెలిసేలేదు. దీన్ని తెలిసిన తర్వాత నువ్వు వేరే దానికి ఇక పొమ్మంటే కూడా పోదు. ఆడ మేరుపరుతుంది బంగారం తప్ప అంటే కూడా ఉంటే ఉంది, లేకపోతే దాన్ని అంటుంది అంతే. ఎందుకంటే అవస్థకు సంబంధించింది అది. ఆ అవస్థ అనేది మన స్వరూపాన్ని విడిచి లేదు అన్నప్పుడు మన స్వరూపానికి అంటే అదేమి ఎక్కువైతున్నది. అట్లా ఆ విధంగా మహాత్ములైన వాళ్ళు తెలుసుకొని ఈ బాహ్య విషయాలు ఆసక్తి లేకోకుండా ఆత్మయందే ఆనందం పొందుతూ ఉంటారు అని చెప్పేదానికి అది కారణం అనమాట. అది పూర్వ. కాబట్టి అందువలన
దీంట్లో నానా విధములైన వికల్పములకు ఇక ముందు మరలా ఉదయింపగల వేరు వికల్పాలకు. అవును, ఇప్పుడు మీరు వేదాంతం చెప్పినారు, ముందు వచ్చి ఇంకా దీన్ని కూడా ఏమైనా ఖండించచ్చు కదా. మీరే ఇప్పుడు పెద్దదని చెప్పినారు, అయితే దీనికంటే ఇంకోటి బుద్ధిమంతుడు వచ్చి కాదని అప్పుడేం చెప్తారు? ఇప్పుడు అణువు అనేది కనిపెట్టినారు మొదట, తర్వాత పరమాణు అనేది వచ్చి కదా, అణువు అనేది క్యాన్సిల్ అయిపోయాయి కదా, మళ్ళీ న్యూట్రాన్ ప్రోటాన్ అని ఏంటంటే ఇవన్నీ వచ్చి కదా. అట్లా మీ వేదాంతమే ఏం సత్యము అని. ఇంకా ముందుకి ఎవడైనా బుద్ధిమంతుడు పుట్టచ్చు కదా. ఇప్పుడు కపిల్ని, కణాదుల్ని, ఈ గౌతమ్ని వీళ్ళందరినీ తీసేసినట్టు మీ దాన్ని కూడా తీసేసేవాళ్ళు ఎవరైనా రావచ్చు కదా అని అడిగితే చెప్తారు, ఎవరు వచ్చినా కూడా దీన్ని తీసేసే చేత కాదు. తీసేసేకి ఎందుకు చేత కాదు అంటే, ఉండేది 3 అవస్థలే. జాగ్రత్త ఉంది, స్వప్నం ఉంది, సుషుప్తి ఉంది. 4వ అవస్థ ఏమన్నా ఉంటే చెప్పండి ఎవరన్నా ఉంటే. ఈ 3 అవస్థలను కూడా మనం పరిపూర్ణంగా విచారం చేసినాము. ఇంకా ముందు వచ్చేవాళ్ళు కానీ 3 అవస్థలు ఇచ్చిపెట్టి 4వ అవస్థలో వాళ్ళు ఉంటారా? దేవతలు రాని ఎవరైనా ఎటువంటి వాళ్ళు వచ్చినా కూడా 3 అవస్థల్లోనే ఉండాలి కదా. ఏ దేశస్తులు కానీ, ఏ మతస్థులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ ఈ 3 ఉన్నాయంటారా, లేవంటారా? కాబట్టి ఈ 3 మనం ఎప్పుడు క్లియర్ గా విచారం చేసినామో ఇంకా అనుమానాలు ఎందుకు వస్తాయి? ఆ విధంగా ఆ అనుభవపూర్వకంగా ఈ 3 మనం ఎప్పుడు విచారం చేసినాము ఇంకా మనకి మిగిలిన సరుకు అనేది ఉండదు అనమాట. అందువలన ఎవరు కూడా ఖండిస్తారని మీరు బాధపడాల్సిన అగత్యం లేదు అని చెప్పి కూడా దీంట్లో గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి అది ఉంటుంది, ఒక గురువు ఇంకో గురువు చెప్పినప్పుడు పోతుంది కదా అంటే వీళ్ళంత పోయేదానికి లేదనమాట. ఇది అయినను పరమాత్మ ఒకే రూపంలో ఉన్న సర్వవాన్ సమ్మతము. కాబట్టి సత్య వస్తువు అనేది ఒక తూరు అసత్యంగాను ఒక తూరు సత్యంగా ఉండే వీల్లేదు. ఎప్పుడు సత్యంగానే ఉండాలంటారు లేదా? ఇప్పుడు సత్యం అనేది ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే దాన్ని సత్యం అంటారా? అందరికీ అనుకూలమైన దాన్ని సత్యం అంటారా? లేదా మేము ఈ పని చేసినాము ఇదే సత్యం అని చేసినాము అంటే అది సత్యం అని ఒప్పుకుంటారా జనం? అందరికీ సమానంగా ఉండాలి. సర్వవాద సమ్మతం అంటే అందరికీ కూడా ఆ పరమాత్మను ఒప్పుకోవాలా. ఈ విధంగా ఉండటం వలన అత్యంత విరుద్ధములైన విధానముల చేత మన వ్యవహారంలో ఒకదానికోటి భిన్నంగా ఉండేదాని వలన పరమాత్మను వర్ణించే వాళ్ళ చింతనాక్రమణ ఏదో ఒక దోషం వెళ్ళని మనం ఊహింపవచ్చును. చూడండి, ఈ విధంగా చెప్తాడారు, ఈ వైద్యం ముందు చూపిస్తాడారు, లేదా స్వామి దగ్గర చూపిస్తాడు అనుకోండి. ఇప్పుడు స్వామి దగ్గరికి పోయే వాళ్ళందరూ కూడా మాకు ఆయన దేవుడు అని చెప్పి నమ్మినారు లేదా వాళ్ళందరూ? మరి వాళ్ళందరూ నమ్మింటే వీళ్ళందరూ దేవుళ్ళు అయితే ఎందుకు మోసం చేస్తాను వాళ్ళు చూపిస్తాడారు కదా, పేపర్లో టీవీలో చూపిస్తాడారు కదా. మరి ఇప్పుడు అందరి అభిప్రాయం ఒకటి ఎందుకు భేదాలు కనపడతాయి? హోమాలు అవుతాయి, అవన్నీ అవస్థలే కదా అంటారు. ఆ అవస్థలు కూడా ఊహించలేదు, అవన్నీ అదక్షిణ అవస్థలోకి వస్తాయన్నమాట. అంతా ఈ మెలకులో ఉండే విషయాలన్నీ ఏమన్నా చెప్పినా కూడా అవన్నీ మెలకు దాంట్లోకి వస్తాయి. అంతేగాని 4వ అవస్థ అనేది ఎట్లాంటి కూడా దొరకట్లేదు. అంతేకాదు మీరందరూ కూడా మాకు 3 అవస్థలు ఉన్నాయని చెప్తాను మనం ఇప్పుడు. అవునా? జాగ్రత్త స్వప్నం చూస్తూ అంటారు. జాగ్రత్త అంటే ఎట్లుంటుందంటే నువ్వు జాగ్రత్త అంటే ఎట్లుంటుంది ఇప్పుడు చెప్పండి, ఏం భయపడద్దండి. ఇక సాధనవాద ఇప్పుడు అట్లా కాదు. జాగ్రత్త అవస్థ అంటే ఎట్లా అనుకుంటారు మీరు? మెలకు వచ్చినప్పుడు ప్రపంచం కనపడితే ఈ ప్రపంచంలో ఉండే విషయాలన్నీ కూడా పనికొచ్చేటి పనికిరావు అని ఇష్టంగా అనుకుంటాడు. అది అవునా కదా? నిద్రపోయినప్పుడు ప్రపంచం అనేది ఏమీ లేదు, అక్కడ ఇటువంటి దర్శనం అంటే కనపడే దృశ్యాలు కానీ దాన్ని చూసేవాడు కానీ ఎవరు ఉండదు అనేది దాంట్లో తెలిసింది. ఇంక స్వప్నం అనేది 3 ఉంటుంది. దీంట్లో ఏమేమి కనపడుతుంది చెప్పండి చూస్తాము. మీరు స్వప్నం అంటారు కదా, దాంట్లో ఏం విశిష్టత ఉంది? ఈ జాగ్రత్త కంటే దాంట్లో ఏం విశిష్టత ఉందో చెప్పాలా. దీనికి దానికి భేదముని, జాగ్రత్తకి స్వప్నానికి ఏం భేదం ఉంది? అనుభవించే సమకాలంలో స్వప్నాన్ని అనుభవించే సమకాలంలో మీకు ఏమేమి తెలియబడతాయి చెప్పండి, ఏదన్నా చెప్పండి. స్వప్నాన్ని చూస్తాడో కరెక్టే, ఎట్లా చూస్తాడో స్వప్నంలో కూడా ఈ జాగ్రత్తలో చూసినట్టు చూస్తాడో వేరే చూస్తాడవా? మాట్లాడు తెలిసేలేదా? అన్ని మాట్లాడేది నువ్వేం చెప్పొద్దు.
ఇప్పుడు జాగ్రత్తలో నేనుండాను, నా భార్య పిల్లలు ఉండారు, మా ఇల్లు ఉంది, మా బంధువులు ఉండారు, ఇవన్నీ కనపడతాడే కదా నువ్వు ఇట్లా చేసేది. స్వప్నంలో ఎట్టెట్ చేస్తావు? దేవుడిని ఎవరు చెప్పు చెప్పు వాడు అది కదా అని అందరికీ తెలిసి అది కూడా వాళ్ళకి నీకేమన్నా పేరు ఉండు స్వప్నంలో. కాదబ్బా, ఇప్పుడు మెలకువలో నేనుండానని వ్యవహారం చేస్తావా లేదా? స్వప్నంలో నేనుండాని వ్యవహారం చేస్తావా? నేను లేకుండానే ఊహించుకుంటుంటావా? నువ్వు లేకుండా చూస్తావు, నువ్వు లేకుంటే స్వప్నం చూస్తావు. ఇందుకే చూడు, అందుకే మరి ఇది తెలియకోకున్నప్పుడు మీరు వేదాంతం ఎంతమంది స్వామి దగ్గరికి పోతే ఏం తెలుస్తుంది, మీకు ఆడిపోతే ఏం తెలుస్తుంది చెప్పండి. వద్దే వద్దులే, నీ అనుభవం చెప్పమంటే అదే చెప్పలేకుండా అడుగుతులే. అందుకే ఏం మరి అర్థం నువ్వు చెప్పు చూస్తాము. ఇప్పుడు స్వప్నంలో ఉన్నప్పుడు నేనని ఉండాలని పెట్టుకొని చేస్తావా? నేను లేదు, స్వప్నాన్ని మాత్రం రత్నం బయట చూస్తాటుందే చెప్పు. ఎవరు నువ్వు ఉండి ఏమేమి చేస్తాంటావు? వాడా చూసుకుంటే ఉంటావా ఏదైనా జరిగేదాన్ని, లేదా నువ్వు దాంట్లోనే ఉంటావా? అది ఇంటిపెట్టు, స్వప్న వ్యవహారం చెప్పు. ఇప్పుడు నీకు ఒక కళ పడిందప్ప, ఆ కళలో ఇప్పుడు నువ్వు వీడు అయిపోయారనుకో, ఆడ కలెక్టర్ అయినావనుకో, ఆడ కలెక్టర్ చూస్తాడు కాబట్టి నేను కలెక్టర్ అంటావా అని. నువ్వు కలెక్టర్ కదా ఆడ, మళ్ళీ కలబడింది అంటావా? నేను కలెక్టర్ అయినా కలబడింది కాబట్టి ఇది సత్యం కాదని అవన్నీ నువ్వు ఒప్పుకుంటావు. చూడు, ఇంత ఉంది మీకు ఇంకా అర్థమే కాలేదంటే ఇంకంటే ఇంకేమని చెప్తావు? ఆడ నా భార్య నా పిల్లలు అని చెప్తారే గాని, నా ఆస్తి నా ఇల్లు అని చెప్తారే గాని, నేను ఇదంతా జరుగుతా అంటే స్వప్నం చూస్తానని ఎవరన్నా అంటారా? మరి ఆడున్నా చెప్పుకుంటే కష్టాలు వచ్చినాయనుకో, ఆ కష్టాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తారా? ఏ స్వప్నంలో దీన్ని ఏం చేస్తావులే. రోగం వచ్చిందంటే ఆసుపత్రికి పోతావా లేదా? ఆకలి అయితే బూదింటావా లేదా? చూస్తాడా ఏందండి, చూస్తాడా? నువ్వేదంటున్నప్పుడు అర్థమవుతుంది అనుకోండి మీరు. ఉంది అదే చెప్పమంటే దాన్ని చెప్పలేకుండా ఉండమే. నువ్వు వేదాంతం అనేది మనకెప్పుడు బోధపడుతుంది, వాళ్ళు చెప్పేది ఏముంది అనేది మనకెట్లా అర్థమవుతుంది. అందుకే ఇదంతా చిక్కమతుండే. కాబట్టి ఎవడు కానీ జాగ్రత్తనే అనిపిస్తాడన్నానండి, లేదా స్వప్నాన్ని అనిపిస్తామని. కానీ జాగ్రత్త స్వప్నము నిద్ర మూడు అనద్దండి. ఈ జాగ్రత్త స్వప్నం అనేదంతా ఉంటే అదే అంటే స్వప్నం అనండి, లేకపోతే జాగ్రత్త అనండి. ఎందుకంటే ఆడున్నప్పుడు కూడా ఇదే విధంగా ఫీల్ అవుతుంటారు కదా. మీరు అన్నం తినిపోయింటావా? ఆకలి అయితే అన్నం తినొచ్చుదంటే ఇంకేమి నాకెందుకు ఆకలి కావాలని అంటే స్వప్నమే కరెక్ట్గా ఒప్పుకుంటాము. అట్లా అంటారా? ఆడ కడుపుంట పూ తిన్నావు, స్వప్నంలో తిని అర్థమైనా మెలకు వచ్చేసింది. మరి ఇక్కడ ఆకలి అవుతుందని ఎందుకంటే విని అంటారా లేదా? అట్లా నిద్రమంచి లేచి లేదా పండుకొని ఇంట్లో పని చేస్తా అంటే సరే పండుకుంటారు, స్వప్నం వచ్చింది, ఆ స్వప్నం బాగా తిన్నావు, చక్కని మెలకు వచ్చింది, మళ్ళా పూ పెట్టుకొని అడుగుతావా లేకపోతే అట్లే ఉంటావా? ఆ తినొచ్చినాకని నువ్వు చూడవా ఇది. అందుకే వేదాంతం అంటే ఊరిని ఉత్తుత్తు మాటలు కాదు ఇవన్నీ. మరి ఈ విధంగా ఈ జాగ్రత్తలో ఇట్లుంది, ఆ స్వప్నంలో అట్లుంది, నిద్ర ఇట్లుంది అని ఈ మూడు చెప్పాల్సి వస్తే ఈ నేననేవానికి అధికారం ఉందా లేదా అనేది మొదటి చూసుకోవాలన్నమాట. వ్యవహారంలోనే అందరం అంటున్నావు, నాకే కల వచ్చింది, నాకే మెలకు వచ్చింది, నాకే స్వప్నం వచ్చింది అంటున్నారు, కాదనేదేం లేదు. అయితే ఈ మూడు ఈ నేననేవానికి వచ్చినాయా లేదా అనేది విచారం చేయాలి మొదట. ఎందుకంటే మెలకు వచ్చినాక నేను అనేది అన్నావు నువ్వు. మెలకు వచ్చినాక మెలకు రాకపోను నాకు వచ్చిందని నువ్వు చెప్తాడలే కానీ నీకు రావాలంటే నువ్వు మెలకు కూడా ఉండాలి కదా. మరి నిద్రలో ఉన్నప్పుడు నేను ఉండాలని జ్ఞానం ఉందా నీకు? లేదా స్వప్నంలో ఉండే నేను అనేవానికి మెలకు వచ్చిందంటావా? వాడికి వస్తాడా పోనీ స్వప్నంలో ఉండేవాడు?
అది కలెక్టర్ ఉండేవాడు ఇటు రాడు కదా, ఈ ఐవారు ఉండాలి అది పోలేదు కదా, మరి వీళ్ళైతే చెప్పేకొస్తాయి దీన్ని అన్నింటినీ. అందువలన ఈ విధమైనటువంటి వ్యవహారం అంతా చెప్పాల్సి వస్తే ఎవరు చెప్తారప్ప అంటే ఏదైతే సత్యంగా ఉందో, ఏదైతే నిత్యంగా ఉందో దానికి మాత్రమే ఇది బోధపడుతుంది, కానీ ఉపాధులకి బోధపడదు అన్నప్పుడు నేను ఉపాధి కాదు పరమాత్మ స్వరూపం చెప్తాడారు కాబట్టి దాంట్లో నిలబడాలా అనే జ్ఞానం వస్తుంది మనకు, అప్పుడు వస్తుంది, అంతవరకు రాదు. అంతవరకు ఇదే చాలే అంటాడు అందరూ. ఇది శంకర వేదాంతంలో అనుభవ సమ్మతంగా చెప్పేదే కాకుండా నీవు కూడా అదే స్వరూపం అనే అనుభవం నిలబెట్టేది ఈ స్వరూపం. మిగతా వాళ్ళకి నిలబెట్టే క్వశ్చన్ లేదు. పరమాత్మ అనేది ఒకటి ఉందంట, దాంట్లో నుంచి ఇదంతా పుట్టిందంట అని ఇది చెప్పుకుంటూ వస్తారు. అది దానికి దీనికి ఉండేటువంటి భేదం ఎవరు. కాబట్టి ఈ దోషమున వారి వారి దృష్టి ఎందుకు కలగని ఇతర శాస్త్రజ్ఞులు ఎవరు పూర్ణ దృష్టిని అవలంబింపనందున అంటే ఈ మూడవస్థలు ఎవరి అనుభవం, మూడవస్థలు నాకే వస్తాయండి అంటారు. ఈ నాకు అన్నప్పుడు ఈ నేను అనేవాడు ఎవడు? పరమాత్మ విషయమునందు అభిప్రాయ భేదం జనించినని వేదాంతులు వచించుతున్నారు. ఇట్లా ఈ నేను చెప్పే దాంట్లోనే అందరికీ భేదాలు వచ్చేస్తాడనమాట. వేదాంతుల ఎందుకు కూడా చూడండి, మళ్ళా ఈ వేదాంతులో కూడా ఎట్లున్నారు? ద్వైతము. సాంఖ్యులు అనే వాళ్ళంతా కూడా ప్రధానం ఉంది, పరమాత్మ ఉన్నాడు. ప్రధానం అనే దాని నుంచి ప్రపంచము మాకు పుడతాడు. ఆ ప్రధానం మీద పరమాత్మకి ఏం అధికారం లేదు అని వాళ్ళు అంటారు. అధికారం లేదంటారు. ఉన్నది ఏం లేదు. అదే ప్రకృతి వేరే, ప్రకృతి ఇదంతా ప్రకృతి పుట్టింది, దానికి భగవంతుడితో ఏం సంబంధం ఉంది? ప్రకృతి నుంచి పుట్టింది ఇది. కాబట్టి ఇదే అది అదే. ఎవరైనా మాకు ఇది ఉందప్ప అని చెప్పి ఆ పరమాత్మ కావాలంటే వాళ్ళు పోవచ్చు దానికి, అంతే. ఇంకా యోగులు ఏం చెప్తారు? వాళ్ళు చెప్తారు ప్రకృతి అనేది ఉంది, అయితే పరమాత్మకు దీని మీద అధికారం ఉంది అంటారు వాళ్ళు. పాతంజలి యోగులు ఈ సమాధి పోతామంటారు చూడండి, వాళ్ళు ద్వైతులే. వాళ్ళేం బుద్ధిమంతులు కాదు. అది ఒకటి ఒప్పుకుంటారు, ఇది ఉంది, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి దీని మీద అధికారం ఉంది అంటారు. మొదటి వాళ్ళు ఒప్పుకోరు, సాయంకాలం అనే వాళ్ళు ఒప్పుకోరు. అదే ఇదే అంటారు వాళ్ళు. ఇంకా ఈ మీమాంసకులు అనే వాళ్ళు ఏం చెప్తారు? కర్మ చేసింటే పుట్టింటారప్ప అని చెప్పి వీళ్ళు అంటారు. కర్మ చేసింటే అంటే వీళ్ళు కొంచెం మనకు దగ్గరికి వచ్చినట్ల. వీళ్ళని పూర్వమీమాంసకులు అంటారు, ఉత్తర మీమాంసకులు వేదాంతులు అవుతారు, పూర్వమీమాంసకులు. ఇంకా కణాదులు వాళ్ళు ఉండొచ్చండి. ఈ సృష్టి అంతా ఎట్లా జరిగిందంటే అణువులు అనేటువంటి ఉంటాయి కదా, ఆ అణువులు అనే దానికి కూడా వాళ్ళు ఉదాహరణ చెప్తారు. మన గవాక్షిలో పడినప్పుడు దాంట్లో తేలేస్తా చూడు, సన్నవన్నీ అవి అణువులు అంటారు దాన్ని. ఆ అణువును కూడా మళ్ళా 4 భాగాలు చేసేంత ఉంటుందో దాన్ని అణువు పరమాత్మ ఇట్లా వస్తాయి. ఇవన్నీ కూడుకుండా ఒట్టుకోటి ఈ అణువు 2 అణువులు 2 అణువులు 3 అణువులు ఇవన్నీ కూడుకొని ఇట్లా స్థూలంగా ప్రపంచం ఏర్పడిందని వాళ్ళు చెప్తారు. ఇంకా బౌద్ధులు ఏం చెప్తారు? ఏడిది లేదప్ప, ఉండే శూన్యము, మీరంతా కల్పించుకుంటారు అని చెప్తారు వాళ్ళు. ఒకటే మాట, శూన్యవాదులు వాళ్ళు. ఇట్లా ఇన్ని రకాలైనటువంటి వేదాంతులు ఉంటారు. మరి వీళ్ళలో ఎవరు దిక్కుపోతారు మీరు చెప్పండి. వీళ్ళు శంకరాచార్య ఉండే పరమాత్మ అద్వైతమే, రెండోది లేదంటారు వీళ్ళు. ఎవరి దగ్గరికి పోలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ లో వచ్చినప్పుడు వీళ్ళంతా మేము చేశాను బాగా చేస్తామని అందరూ చెప్పుకుంటున్నారు. ఎవరు చేస్తారో ఎంత జనం ఎవరికి పోవాలి, ఓట్లేసరికి ఎవరు గుర్తుకుంటారో వాళ్ళు పోతున్నారు. అవును, వీళ్ళందరూ నిజంగా చేసేవాళ్ళ కాదని ఉన్నవని కట్టుకోవాలప్ప. అవునా కదా? వేదాంతులైన ద్వైతము అద్వైతము, ద్వైతము రెండో ద్వైతం ఉంది, అద్వైతం ఉంటుంది. విశిష్టాద్వైతము, శుద్ధాద్వైతము. చూడ ద్వైతం అనే దాంట్లో 2 ఉన్నాయి, మళ్ళీ దాంట్లో శుద్ధం ఎట్లుంటుంది అయినా చెప్తారు. అట్లా ఉన్నట్టు వేరు సిద్ధాంతములు కూడా గలవు. అయితే అద్వైతేతర వేదాంతులందరూ కూడా అంటే అద్వైతాన్ని చెప్పేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా వేదాంత ఇతరులు అంటారు. వాళ్ళు వేదాంతమే చెప్తాంటారు, అయితే వేదాంతేతరులు అంటారు. వేదాంతులను ఎవరినప్ప అంటే అద్వైతం చెప్పేవాళ్ళనే వేదాంతులు అనాలి. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు వేదాంతులే వాళ్ళ దృష్టిలో. అయితే శాస్త్రంలో మాత్రము అద్వైత వేదాంతులందరూ ఉపనిషత్తులను ప్రమాణములను విశ్వసించి విరుద్ధమైన అర్థమును కూడా ఉపనిషత్ ప్రమాణం చేత విశ్వసింపవాలని చెబుతున్నారు. ఆడే వచ్చేది తగ్గరాదు.
వాళ్ళు ఏం చెప్తారంటే ఉపనిషత్తు చెప్పింది కాబట్టి మీరు వినాలంటే దాన్ని సత్యం లేకుండా ఉంటారు. ఎవరు ఈ శంకర వేదాంతులు కాకుండా వాళ్ళు కూడా ఉపనిషత్తుని ప్రమాణం పెట్టుకొని ఆ శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని మీరు విశ్వసించాలంటే దాని అనుభవం చూడాల్సిన పనిలేదు మీకు. ఇప్పుడు ఏం చెప్తారు, స్వర్గానికి పోవాలనే వాళ్ళు 100 అశ్వమేధ యాగాలు చేస్తే స్వర్గానికి పోతారు అని చెప్పినారు. మీరు దాన్ని విశ్వసించాలంటే ప్రతి మాట్లాడకూడదు. భగవంతుడు దీనంతా సృష్టి చేసినాడంటే మీరు నమ్మాలా అని వాళ్ళు ఇట్లా మాట్లాడతారన్నమాట. వాళ్ళు వీళ్ళు శంకరాచార్య వేదాంతాలు అట్లా ఒప్పుకోరు. వాళ్ళంతా దాన్ని అట్లా కేవలము అనుభవం ఉంటే చెప్పండి. సృష్టి అయిందంటారు కదా, సృష్టి కావాలంటారు కదా, భగవంతుడు చేస్తాడంటారు కదా. సరే ఒప్పుకుందాం. భగవంతుడు సృష్టి చేసేటప్పుడు ఆ సృష్టి చేసేదానికి ఆధారాన్ని ఏం తీసుకుంటాడు? ఉపాదానంగా అన్నట్ల అట్లా ఈ భగవంతుడు ఉపాదానం తీసుకున్నాడు అనుకోండి. అయితే తీసుకున్నాక ఇట్లా స్త్రీలు పురుషులని, సావుకారులు బీరోలని, పశువులు పక్షులని, క్రిమికీటకాలని చేశాడు కదా. ఇదంతా ఏ ఆధారంతో చేశాడు? ప్రపంచము కృషి చేసినా అంటాడు కదా, ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు నువ్వేదైనా పని చేస్తే ఏదో తీసుకొని దాని ఆకారం చేస్తాం మనము. ఇప్పుడు భగవంతుడు కృషి చేసి ఇంతమందికి ఇన్ని కష్టాలు పెట్టి అందరూ సుఖంగా ఉంటారా? పోనీ చెప్పు, అందరూ ఇస్తున్నారు కదా. మరి ఇట్లా కృషి ఎందుకు చేయాలి ఆయన? శంకరాచార్యులు వాళ్ళు వేదాంతులు ఏమంటారు? సృష్టి లేకపోయాని మాట అంతేటి కొడతారు వాళ్ళు కొట్టే దాంట్లో. వీళ్ళందరూ సృష్టిని పెట్టుకొని మీరు కర్మం చేసినారు కాబట్టి సృష్టి అర్థం చెప్పి వీళ్ళు చెప్తారు. అర్థమైనా? అయితే వాళ్ళు అడుగుతారు ఎందుకు దాన్ని చేయాలా? భగవంతుడు దీంతో ఏం పని ఉండదు మొక్కలు చెప్పుకొని. అద్వైత వేదాంతులను ఉపనిషత్తులను ప్రమాణాలను సూచించి విరుద్ధమైన అర్థమును కూడా అంటే అంటారంటే యజ్ఞంతరం విద్య ఉపనిషత్తులు ఏం చెప్పింది? పరమాత్మ సత్యం, ఆత్మ సత్యం. జీవుడు అంటాడు చూడండి, ఆ జీవుడు బ్రహ్మాని కంటే వేరే కాదు అంటారు. మీరు ఒప్పుకుంటారా? మీకు బ్రహ్మమే నేను చెప్తే ఒప్పుకుంటావా? ఓహా పుట్టి వాళ్ళు మైవెక్క బ్రహ్మలు అవుతామని అంటావా లేదా? అయితే శాస్త్రం చెప్పింది ఈ జీవుడు అనేవాడు పరమాత్మ కంటే వేరు కాదని చెప్తుంది. అది మరి ఇప్పుడు ఎంత వ్యతిరేకం ఉంది ఇది? అది దాన్నే చెప్పేది ఇట్లా. జీవుడు కర్మ, సంసారం, సృష్టి, జన్మాంతరం, లోకాంతరం ఉన్నది విషయములందువలే పరమాత్మ జ్ఞాన విషయమునందును శాస్త్ర ప్రామాణ్యం వల్లనే ఏకాభిప్రాయం పొందవలని వారి అభిమతం. అందరికీ ఒకే అభిప్రాయం ఉండాలని. అయితే కానీ శ్రీ శంకర్లను అనుసరించిన అద్వైత వేదాంతులు మాత్రము శాస్త్రం ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుపునే గాని లేని దాన్ని కొత్తగా తయారు చేయజాలదని ఏదుందో దాన్ని చెప్తుంది శంకరాచార్య అద్వైతం. మిగతా వాళ్ళంతా అట్టగా చెప్తాండి. అది లేనిది అంటే వాళ్ళ దృష్టిలో ఉన్నట్లే ఉంటుంది. అయితే అనుభూణాలు అడిగితే లేకుండా పోతుంది. ఇది ఉండదు దీంట్లో తక్రారు, అంటే ఇంకేం కాదు. అనుభవం లేని వాళ్ళకి ఏం చెప్పినా కరెక్టే. అది పొరపాటు పడతాండి మళ్ళీ. ఎందుకంటే వ్యవహారంలో ఎవరు కూడా అసత్యం అనకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోనండి. ఎవరైనా వేదాంతం మాట్లాడేటప్పుడు వ్యవహారస్తుల దగ్గర ఇదంతా మిచ్చిపోయా మీరేం దండాడతామని అర్థండి ఎప్పుడే కానీ రాళ్ళెట్లు పడతాయి. ఎక్కడ ఇక్కడ కూర్చోండి చూడండి, మాకు ఇదే కావాలంటే చూడండి, వాళ్ళ దగ్గర ఇది అడగండి. మీరు సత్యం అని నమ్మినారు కదా, మరి సత్యమా కాదని మేము ప్రశ్నలు వేస్తామని చెప్పాలి. మీరు కాదు కాబట్టే ఇది అసత్యము అని చెప్పేది ఇక్కడ తెలుపుతారు అనమాట. అందుకోసమే జిజ్ఞాసుల దగ్గర మాత్రమే వేదాంతం ప్రయోజనం. భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు కదా, ఎవరైతే నా మీద నమ్మకం లేనటువంటి వారు, నా మీద విశ్వాసం లేనటువంటి వారు, నా యందు భక్తి లేనటువంటి వారు దీన్ని చెప్పొద్దని చెప్పినాడు. అట్లనే మనం కూడా దావత్ నేను వేదాంతం చెప్తానని పిలిచకూడదు. ఎవరైతే మాకు వేదాంతం కావాలని దగ్గర కూర్చుంటారో వాళ్ళకి మాత్రమే మనం బోధ చేయాలి. పేరుకు వచ్చినారప్ప మీరు మాకు మా స్వరూపం కావాలన్నారు, కూర్చోండి అన్నారు.
లేదు మాకు ఇవి కావాలా, యావి విభూతులు కావాలా, మహిమలు కావాలా, అవి వాళ్ళ గురువులు వేరే ఉంటారు, పాండి అడిగండి. వీడు లేవు అవి. ఎందుకు? దేహం అనేవాడే లేడు, వాడికి విభూతులు ఏంటికి? మరి విభూతులు కాదు, ఆ విభూతులకు ఆధారమైనటువంటి పరమాత్మ నువ్వు అని చెప్తుంది ఇది. మరి దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉండేది లెక్కేసుకోండి. కాబట్టి మొట్టమొదట మనకు అందుకే నాకు పరమాత్మ స్వరూపం తెలియలేనటువంటి జిజ్ఞాస కలగడమే ఎన్నో జన్మలలో చేసినటువంటి పూర్వ పుణ్య ఫలము ఉంటది. మనమేమంటాము పుణ్య ఫలము అంటే మాకు ఆరోగ్యం బాగుండాలా, లెక్క బాగుండాలా, ఉద్యోగాలు ఉండాలా, ఇది మన లెక్క. పుణ్యం యొక్క స్వరూపం లేదా స్వర్గానికి పోవాలా, ఇత్యాది కాదు. ఇది పుణ్య ఫలము అన్నట్లయితే తన స్వరూపాన్ని తెలుసుకోవాలనే ఇచ్చ ఎవరికి కలుగుతారో వాడికి పుణ్యం ఉంది అని శాస్త్రంలో చెప్పేది. మిగతా వాళ్ళకి భోగాలు అనిపించాలని ఉంది కాబట్టి దానికత వేరే, అది దానికి దీనికి భేదం ఉంటుంది అన్నమాట. కాబట్టి దాన్ని కొత్తగా తయారైన అగ్ని చల్లగా ఉన్నది, ప్రకాశింపదని 100 శృతులు తెలిపినప్పటికీ ప్రమాణములు కాజాలవు. ఉపనిషత్తు చెప్పింది అనుకోండి అగ్ని చల్లగా ఉంటుంది అంటారు అనుకోండి, ఒప్పుకుంటారా? నువ్వేం చదివినావా? ఉపనిషత్తు లేదు కదా, నీకు తెలిసలేదు. ఉపనిషత్తు చెప్పి నేనంటే నువ్వేమంటావు? ఓయా ముట్టుకుంటే కాదు, నాకేం పట్టింది దాంతో అంటారు లేదా మీరు? ఇప్పుడు అగ్ని చల్లగా ఉంది అని బ్రహ్మదేవుడు చెప్పినాడు, ఆ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఉపనిషత్తులో ఉందంటే మీరు ఒప్పుకుంటారా? సృష్టికర్త చెప్పినప్పుడు నువ్వెందుకు ఒప్పుకోవు? బ్రహ్మదేవుడు వచ్చి నేను సృష్టి చేసినాను ఇడా అని చెప్తాడు అనుకోండి, నేను ఒప్పుకుంటే లేదంటే మాకు ఆనందం లేదప్ప, ముట్టుకుంటే కాదు కాబట్టి మేము ఒప్పుకోం చల్లగుందని అంటారు లేదా? అది కాబట్టి ఆ అనుభవాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే ఏది సత్యం అనేది బోధపడేది వీలవుతుంది. అనే ధైర్యంతో ఈ శంకరాచార్య వేదాంతం చెప్తారనమాట. వారు ఉపాసనా రూపమైన జ్ఞానమే గాక, ఉపాసనా రూపం అంటే ఇది దేవతను ప్రత్యక్షం చేసుకునేదనమాట. పరమార్థమును ఉన్నదని తెలిపడి జ్ఞానమును కూడా ఉపనిషత్తు కలదని మీరు ఆజ్ఞ నిలిచిపోయినారు. దానికి ఆ ఉపాసన చేసి ఆ దేవతను ప్రత్యక్షం చేసుకుని ఆయా లోకాలకు పోయే వరకే మీరు నిలబడినాడు. కానీ దానికంటే పైనంగా ఉంది ఒకటని తెలిపడి జ్ఞానం కూడా ఉపయోగించగలదని. కానీ ఈ జ్ఞానమునకు కేవలం వాక్యమే గాక, ఏమి పరమాత్మ అనే వాక్యమే కాకుండా అనుభవం కూడా ప్రమాణము. ఆ అనుభవం కూడా నాకు తెలుసుకోవాలి, నేనే పరమాత్మ స్వరూపుడు అనే అనుభవం నీకు బోధపడాలి. అది అప్పుడు ఆ వాక్యం యొక్క ఇది తెలుస్తుంది అనమాట. ఘంటాఘోషంగా చాటుతున్నారు. తదనుసారంగా వారు యుక్తి అనుభవం తెలిపే సిద్ధాంతీకరించి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా శృతి చెప్పింది. ఏమని చెప్పింది వేదాలు? ఉండేది పరమార్థము, అందరి స్వరూపము పరమార్థమే, బ్రహ్మే, ఆత్మే అని చెప్పింది. అది శృతి వాక్యము. ఆ శృతిని తెలుసుకునేదానికి మనకి ఒక ఉపాయం ఉండాలా, ఓ మార్గం ఉండాలా. ఆ మార్గం ఎట్లా? నీకు అనుభవం నిలబెట్టాల. అందువలన శృతి, యుక్తి, అనుభవం అని 3 ఉంటాయన్నమాట. ఈ ఉపాయం అనేది శృతిని దాటి పక్కపోకూడదు, అనుభవాన్ని పక్కకూడదు, దానికి మధ్యలో వేస్తారు. దాన్ని పెద్ద అయితే పులిని బోన్లు వేసింటారు చూడండి, తప్పించుకొని బయట రాకోకుండా అట్లా. ఉపాయాలు అంటే ఏమంటే చెప్తే ఒప్పుకోకూడదు, అది చూద్దామని ఉండాల. శృతి మీరంతా పరమాత్మ అన్నారు కాబట్టి దాన్ని ఒప్పుకోవాలి. అనుభవం కూడా నేను పరమాత్మ అనేది తెలియబడాలి. దానికి కావాల్సినటువంటి యుక్తి చెప్పాల. ఆ యుక్తే మనం ఇప్పుడు ఈ ఉపాయాలు అనేటివి అవి అవస్థ అధ్యారోపవాద ప్రక్రియ అనేది, దాంట్లో ఈ అవస్థాత్రయ ప్రక్రియ అనేది, కార్యకారణ ప్రక్రియ అనేది, విశేష ప్రక్రియ అనేది, సామాన్య విషయాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఉపాయాలు. ఈ ఉపాయాలన్నిటికీ ఆధారము అధ్యారోపవాదం అనేది పెద్ద ఉపాయం. అది ఎందుకు అంటే పరమాత్మ గుణాలు లేవు, అర్థమైన రూపాలు లేవు. ఆయన చూపించాలి. మీకు ఎట్లా చూపిస్తారు మీరు? దానికి ఏం చేయాలా? ఏదైతే జనమంతా తెలుసుకుంటారో దాన్నే ఉపయోగిస్తుంది. ప్రపంచం పుట్టింది, మీకు దేహాలు ఉన్నాయని దాన్ని ఉపయోగించుకొని ఆ విధంగా ఇవి సత్యము కాదు అని నిర్గుణ నిరాకారమైన పరమాత్మ నీ స్వరూపాన్ని బోధిస్తాయి. ఇట్లా శాస్త్రం అంతా కూడా ఆ విధంగా శృతి, యుక్తి, అనుభవాన్ని పెట్టుకొని చూపించాలన్నమాట. అప్పుడు ఎవరైనా ఒప్పుకుంటాం. అంటే జ్ఞానము యుక్తి అనుభవం అతిక్రమగలది కానా
తదనుసారముగానే సిద్ధాంతీకరించిన విధమనే కేవలం అదృష్ట విషయంలో తెలిపడి కర్మ సంసారాది వాక్యంలో తను తత్వసమ్మతంగా నిర్ణయించిన సమంజసం. ఈ పరమాత్మ స్వరూపం అనేది వాక్యాలకు కానీ లేదా మన మనస్సుకు కానీ ఇంద్రియాలకు కానీ తెలపడుతుంది. ఎందుకు? ఈ అవస్థలకు అతీతమైన స్వరూపం. అటువంటి దాన్ని అవస్థలో ఉండే వాళ్ళు దాన్ని ఎట్లా గుర్తిస్తారు? గుర్తించలేరు. కాబట్టి మొట్టమొదటి దాన్ని చెప్పి తర్వాత ఇవన్నీ కలుగుతాడాయంటే చూడప్ప దాని నుంచి ఇవన్నీ కలుగుతాడాయి అని చెప్పి సమర్థించాలి. ఇట్లా పుట్టింది అనుకుంటారు కదా, పుట్టింది అనేది అది స్వతంత్రంగా పుట్టేయలేదు. పరమాత్మ ఉనికిని విడిచిపెట్టి ప్రపంచం ఉండలేదు, పరమాత్మ ఉనికి విడిచిపెట్టి అవస్థలు ఉండలేదు. ఇట్లా అన్ని ఒకదాన్ని చెప్తుంది. మొదట దాన్ని సిద్ధం చేయాల, ఆ స్వరూపాన్ని సిద్ధం చేసి దాంట్లో తప్పు తెలుగులన్నీ చూపేది. ఇప్పుడు మీరు స్వర్గలోకాన్ని కోరుకుంటాడు, ఆ స్వర్గలోకం అనేది పరమాత్మ స్వరూపాన్ని వచ్చి స్వతంత్రంగా లేదది. అయినా మీరు మీ స్వరూపే పరమాత్మ, అయినా మీరేం చేస్తున్నారు? దాన్ని గుర్తించనందువలన మేము దాన్ని ఇవ్వాలని ఎగరలాడుతాము. మన కోరికలు కలిగిండేదన్నీ ఇందుకోసమే. మన నిజ స్వరూపం మనకు తెలుసు. మన నిజ స్వరూపంలో ఎలాంటి కోరికలు లేవు. ఆనందంగా హాయిగా ఉండేదే మన స్వరూపం. ఎందుకు? ఏ విషయాలు కానీ ఏ ఇంద్రియాలు కానీ ఏ వస్తువులు లేకుండా హాయిగా ఉండేది ఆనందం. అది అట్లాంటి ప్రజలు అందరూ నిద్రలు అనిపిస్తున్నారు కదా. నిద్రని మనం చెప్తాను, అది కూడా నిద్రేం కాదు. మీరు అనుకుంటారు చూడండి నిద్ర అని. దాంట్లో మీకు ఏ వస్తువుల ద్వారా ఏ ఇంద్రియాల ద్వారా ఏ నేననేవాడు ఆనందాన్ని అనిపిస్తాడు. చెప్పండి, చూస్తామంటాను కానీ. అయినా మెలకు వచ్చినాక ఏమంటారు? మేము హాయిగా ఉంటే ఆనందంగా ఉండి అంటారా లేదా? పోనీ ఆడికి ఈడ ఈడ అంటారు హాయిగా. మేము కార్లో పోయినప్పుడు బాగుండే, ఫ్యాన్ కింద కూర్చున్నప్పుడు చల్లగా ఉండే అని ఇట్లా మాట్లాడుతుంటారు. ఈడ ఇంద్రియాలు విషయాలు ఉంటే ఆనందంగా ఉంది, ఆడ ఏవి లేకుండా ఆనందంగా ఉండరు లేదా? కాబట్టి ఏవి లేకుండా ఉండేదే మనం నిజమైన స్వరూపం, ఆనంద స్వరూపం. ఇవన్నీ కృత్రిమము. ఇవి లేకపోతే మేము మాకు ఆనందం లేదంటారు మీరు. పోనీ అది లేకపోతే ఆనందంగా ఉంటారా అంటే అదే ఆనంద స్వరూపము. ఈ మీరు కోరే ఆనందాలన్నీ కూడా దాంట్లో నుంచి వచ్చినవి అనేది నిదానంగా మళ్ళీ అన్ని బయటకు వస్తాయి ఉంటుంది. అందువలన మన స్వరూపాని కోసం ఏదాన్ని కోరే పని లేదు. అయితే ఈ దేహానికి కావాలా? ఇదే మనకు జరుగుతుంది అందరికీ. ఇప్పటికి ఈ దేహము దీన్ని ఆనందంగా పెట్టాలని తల్లాడుతున్నారు మీరు. మనస్సుని కానీ ఇంద్రియాలను కానీ దీన్ని సంతోషపడాలని తల్లాడుతున్నారే కానీ మన స్వరూపానికి ఆనందము అవసరమే లేదు. ఆనందమే మన స్వరూపం. ఆ స్వరూపంలోని తుంపర్ అనేది లేదా దాన్ని అభాస అంటారు. ఆ అభాసనే ఇంద్రియాలు తగిలించుకొని మాకు ఆనందం అవుతుందని మీరు అంటున్నారు. శాస్త్రం ఇట్లా చెప్తానమాట. ఇంత లోతుగా పోయినప్పుడు మాత్రమే మనకి దాని యొక్క తెలుస్తుంది. సామాన్యులందరికీ కూడా ఇంత లోతుగా ఇప్పుడు పోతారు. పెద్ద పెద్ద మేధావులకే సాధ్యం కాలే, దర్శనకారులకే సాధ్యం కాలే దీన్ని తెలుసుకుంటే. అందుకే చెప్తాది, ఎవరికో పూర్వజన్మ సంస్కారాలు సంస్కారం ఉన్న వాళ్ళకి మాత్రం తప్ప ఇది అందరికీ బోధపడేది కాదు. నారద మహామునికే 64 విద్యలు ఆయన నాకు తెలుసుంటాడు. కరక్షణాలు తగ్గిపోతే ఇవన్నీ పోవాయా, పరికరాన్ని బాగా నేర్చుకుంటారు అని ఇస్తారు. ఒకటే మాట అంటారు వాళ్ళు. 64 విద్యలు నాకు వచ్చాయంటే దాంట్లో అనిమాద అష్ట విద్యలు కూడా ఉన్నాయి. ఏది కావాలంటే తయారు చేసుకుంటే శక్తి ఉందన్నమాట. ఇప్పుడు ఆంజనేయుడు కూడా అనివాద అష్టసిద్ధులు అన్నీ ఉన్నాయి. ఆయన కూడా శ్రీరాముడి దగ్గర పోయి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ఇవన్నీ సత్యం కాదు అని. శ్రీరాముడు ఎదుగులాడినటువంటి సీతను కూడా ఆయన ఎదులాడుకొని కీర్తించినాడు. వాడు శ్రీరాముడు గొప్పోడు, అన్యుడు గొప్పోడు అంటే వ్యవహార దృష్టిలో అన్యుడే గొప్పోడు. వాడే గొప్పోడైతే ఆయన దగ్గర పోయి ఎందుకు కూర్చుండే? అంటే ఆ ఆత్మను విడిచి ఇవన్నీ లేవు అని చూపించేకి అటు పెట్టిండారు. అది శ్రీరాముడు ఆ శ్రీరాముని పాదాల దగ్గర ఎందుకు హనుమంతుడు కూర్చున్నాడు అంటే అంతటి శక్తులున్నా కూడా ఇవన్నీ పనికిరావు, ఆత్మ జ్ఞానమే ప్రధానము అని చూపించేకే రామాయణం వచ్చిండే. దాని కథగా చెప్పుకుంటే ఏం ప్రయోజనం మనకి? దాని యొక్క నిర్వచనం ఏమి అనేది మనకి బోధపడాలన్నమాట. అందుకే ఎప్పుడో రామునికి కొంచెం అహంకారం వచ్చేది, హనుమంతుడికి అహంకారం వచ్చింది. ఏడా లంకలో నుంచి అందరూ వస్తాడు అనమాట సీతని గీతను పిలుచుకొని. అప్పుడు ఇది కొంచెము రావణ మర్చిపోయి నేనగా తెచ్చినాను అనుకున్నాడు. అప్పుడు రాముడు కనుక్కున్నాడు ఇతని మనసులో ఏదో పుట్టిందని. హనుమా నాకు నీళ్ళు తప్పితే ఇప్పుడు తీసుకురామన్నాడు. అభిమానం నుంచి మనలో వస్తాడు అంతా గాడికాయ పెట్టి లంకాపురం నుంచి నీళ్ళు తీసుకురాబట్టి ఇదంత పని ఇది తెలుసు కదా, సంవత్సరం తగ్గిస్తున్నా నీళ్ళు తెచ్చేది నాకేం పని అని అంటారు. సరే నీళ్ళు తెచ్చే పోయినాడు. సరస్సు కనబడింది.
ఆ సరస్సు దగ్గరికి పోయి నీళ్ళు తీసుకునేకపోతే అక్కడ కాయలో ఉన్నాడు అన్నమాట వాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను హనుమంతుడు అన్నాడు. మరి ఎవరు పర్మిషన్ తీసుకొని నువ్వు నీళ్ళు తాగినా? రాజుడని కొట్టానని నేను అనలేదు. పట్టుకోపోయినా పట్టుకోపోయి చూస్తే ఇట్లా హనుమంతుడు దండి కూడా అంటాడు అందరూ. ఆ రాజు అందరూ కమ్మలు కట్టేశారు వాళ్ళందరినీ ఇంటవాళ్ళని. రాజు విట్టి ఇట్లా మన సరస్సులో నీళ్ళు తీసుకొని పోయి వచ్చినాడు పర్మిషన్ లేకుండా దాన్ని పట్టుకొచ్చినాడు అంట. సరే ఈ పొద్దు ఇంకా టిఫిన్ చేసే టైం అంటారు. ఈ పొద్దు టిఫిన్ వీనే బుల్తులు చేసి వంట చేయమని చెప్పినట్టు రాత్రి. ఎవరిని? హనుమంతుడు లెక్క చేయకుండా కదా అట్లా ఇది చేసినాడు. ఎందుకు కొంచెం సేపు రాముడిని మర్చి నేనే చేశానని అహంకారం వచ్చిందంట ఆయనకి. రామభక్తులను మర్చిపోయి ఆ క్షణం అట్లయింది. ఇదంతా జరిగింది. అప్పుడు అనుకున్నాడు కట్టెత్తినారంటే ఇట్లా నరికేదానికి. అప్పుడు రాము అన్నాడట. మళ్ళీ రామ పక్కన కూర్చున్నాడంట. ఇదంతా జరిగేదంతా ఉంటా రాము అనేసరికి రాముని పక్కన కూర్చున్నాడంట. నీళ్ళు తెచ్చేది ఏం లేదు. ఇదంతా ఆ అహంకారానికి అంతకన్నా తెచ్చిపోయి లెక్కేసుకోండి. బట్ ఎట్లుండాలి ఇదంతా? అందువలన శాస్త్రం అంతా కూడా బాహ్య విభూతులకు కానీ బాహ్య మహిమలకు కానీ లోబడవలసిన అవసరం లేదు. దానికి లోబడే ప్రతి ఒక్కరు కూడా జనమాన చక్రంలో తిరుగుకుంటూ సత్తున్నారు.